కృష్ణ, మురారి విషయంలో వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే అస్సలు చూడలేకపోతుంది ముకుంద. ఎలా అయినా విడదీయాలి, మురారిని నా వైపు తిప్పుకోవాలి అన్నట్టు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే మధుని భవాని దగ్గర అడ్డంగా ఇరికిచ్చి మధుని కొట్టేలా చేస్తుంది. ఇక మురారి వచ్చి ఎందుకు పెద్దమ్మ మధుని కొడుతున్నావు అన్నట్టు అడిగితే, "ఆ పనికిమాలిన పని చేశాడులే, అందుకే ఇలాంటి దెబ్బలు తినాల్సి వస్తుంది" అన్నట్టు నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఇక ఓవైపు మురారి ఏమో కృష్ణ బయటికి వెళ్ళాలి, త్వరగా రా అన్నట్టు పిలుస్తూ ఉంటాడు. కృష్ణ పరుగు పరుగున రావడంలో కాలు జారి మురారి మీద పడుతుంది. కాలేమో బెనికిపోతుంది. అస్సలు నడవలేకపోతుంది. ఏసీపీ సార్ నా వల్ల కావడం లేదు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక కృష్ణ కేకలు విన్న భవానీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అటు చూస్తూ ఉంటుందన్నమాట, ఏంటి అని. అంతలో మురారి సరే నేను తీసుకొని వెళ్తాను అని డైరెక్ట్గా ఇంట్లోకే కృష్ణని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. అది కాస్త ముకుంద చూస్తుంది. ఇంకేముంది, ముకుందకి భవానికి ఒక్క రకంగా ఫ్యూజులు అవుట్ అనే చెప్పాలి. దూరంగా ఉంటేనే వీళ్ళిద్దరిని విడదీయడం చాలా కష్టంగా ఉంది. అందులో ఇద్దరు ఒకే దగ్గర ఉంటే వీళ్ళిద్దరిని విడదీయగలమా? మురారి నా మాట వింటాడా? ఆ కేసు సంగతి పక్కన పెట్టేసి వీళ్ళిద్దరూ ఒకటైపోతారేమో అన్నట్టు ఆలోచనలో పడిపోతారు.